హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త రాష్ట్రమంతా షాక్ సుప్రీంకోర్టు భారీ తీర్పు జారీ. పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే మన దేశ న్యాయ చరిత్రలో ఆస్తి హక్కులకు సంబంధించి ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లు మరియు వారి వారసుల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరిస్తూ సుప్రీంకోర్టు ఒక అత్యంత కీలకమైన మరియు సంచలనాత్మకమైన తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ఆస్తి పంపకాల విషయంలో ఉన్న అనేక అపోహలను తొలగించడమే కాకుండా చట్టం పట్ల సామాన్యులకు ఒక స్పష్టమైన అవగాహనను కల్పించింది. ముఖ్యంగా పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తి మరియు ఒక వ్యక్తి తన స్వశక్తితో సంపాదించిన ఆస్తి మధ్య ఉన్న తేడాలను అత్యున్నత న్యాయస్థానం ఈ సందర్భంగా వివరించింది. ఈ చారిత్రాత్మక తీర్పు నేటి నుంచి దేశంలో అమల్లోకైతే రానుండటం విశేషం. చాలా కాలంగా సమాజంలో ఒక బలమైన నమ్మకం ఉండేది. అదేంటంటే తాతకు ఉన్న ఆస్తిపై మనవడికి పుట్టుకతోనే హక్కు ఉంటుందని. అయితే ఈ విషయంలో సుప్రీం కోర్టు కొత్త నిబంధనల ప్రకారంగా ఒక కీలకమైన క్లారిటీ ఇచ్చింది. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో తన సొంత కష్టార్జితంతో అంటే తన జీతంతోనో లేదా వ్యాపారంతోనో సంపాదించిన ఆస్తిని స్వయార్జిత ఆస్తి అని పిలుస్తారు. ఇటువంటి ఆస్తిపై తాత బ్రతికి ఉన్నంత కాలం పూర్తి అధికారం ఆయనకే ఉంటుంది. ఆ ఆస్తిని ఎవరికివ్వాలి, ఎలా పంచాలి అనే విషయంలో తాతకు సర్వ హక్కులుంటాయని, అందులో మనవడు తనకు వాటా కావాలని చట్టబద్ధంగా డిమాండ్ చేయలేడని ధర్మాసనం స్పష్టం చేసింది. తాత తన ఆస్తిని తన ఇష్టానుసారం ఎవరికైనా రాసి ఇవ్వచ్చు. ఒకవేళ ఆయన ఒక వీలునామా రాసి ఉంటే, ఆ వీలునామాలో ఎవరి పేరు ఉంటే వారికే ఆ ఆస్తి చెందుతుంది. వీలునామా అనేది ఒక వ్యక్తి మరణం అనంతరం తన ఆస్తి ఎవరికి చెందాలనేది నిర్ణయించే అత్యంత బలమైన చట్టపరమైన పత్రం. ఒకవేళ తాత తన ఆస్తిని మనవడికి కాకుండా వేరెవరికైనా లేదా ఏదైనా సంస్థకు రాసిచ్చినా దానిని మనవడు అడ్డుకోలేడు. తాత ఆస్తి అనేది ఎప్పటికీ మనవడికి నేరుగా అంటే ఆటోమేటిక్‌గా చేరదని, దానికి అనేక చట్టపరమైన ప్రక్రియలు మరియు తాత యొక్క ఇష్టాయిష్టాలు మనవడితో ముడిపడి ఉంటాయని ఈ తీర్పు ద్వారా మనం గమనించాలి. ముఖ్యంగా పెన్షనర్లు తమ వృద్ధాప్యంలో ఆస్తి తగాదాల వల్ల ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ తీర్పు ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. చాలా సందర్భాల్లో ఆస్తుల కోసం వారసులు పెద్దవారిని వేధించడం మనం చూస్తూ ఉంటాం. అయితే స్వయార్జిత ఆస్తిపై యజమానికే పూర్తి హక్కులుంటాయని కోర్టు చెప్పడం వల్ల పెన్షనర్లు తమ ఆస్తిని తమ అవసరాలకు వాడుకునే లేదా తమకు నచ్చిన వారికి ఇచ్చే స్వేచ్ఛనైతే పొందుతారు. ఏదైనా ఆస్తి తగాదా తలెత్తినప్పుడు కేవలం రక్త సంబంధం ఉన్నంత మాత్రాన హక్కు రాదని, చట్టబద్ధమైన నిబంధనను మరియు ఆస్తి యొక్క స్వభావాన్ని తప్పనిసరిగా గౌరవించాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది. ఇక మహిళల ఆస్తి హక్కుల విషయానికే వస్తే 2005లో చేసినటువంటి హిందూ వారసత్వ సవరణ చట్టం గురించి సుప్రీంకోర్టు మరోసారి ప్రస్తావించింది. ఈ చట్టం ప్రకారం కుటుంబ ఆస్తిలో కుమారుడితో సమానంగా కుమార్తెలకు కూడా ఆస్తి హక్కు ఉంటుంది. అంటే తండ్రి ఆస్తిలో కొడుకుకు ఎంత వాటా ఉందో కూతురికి కూడా అంతే సమానమైన వాటా పొందే అధికారం ఉంది. దీనినే కోపార్షనర్ హక్కు అనైతే పిలుస్తారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని కోర్టు గమనించింది. అదేంటంటే మనవరాలు తన తల్లికి ఉన్న ఉన్నంత నేరుగా ఆస్తి హక్కును పొందలేరు. అంటే తల్లి బ్రతికి ఉన్నప్పుడు లేదా తల్లికి వచ్చే వాటా విషయంలో మనవరాలు తన తల్లితో సమానంగా హక్కులను అయితే క్లెయిమ్ చేయడం సాధ్యం కాదని ఒక కీలక వివరణ అయితే ఇచ్చింది. క్లుప్తంగా చెప్పాలంటే పూర్వీకుల నుంచి వస్తున్న ఉమ్మడి ఆస్తి అయితే అందరికీ వాటాలు ఉంటాయి. కానీ తాత స్వయంగా సంపాదించిన ఆస్తి అయితే మాత్రం ఆయన నిర్ణయమే ఫైనల్ అన్నమాట. పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తికి ఒకలా సొంతంగా
ఎవరైతే సంపాదించుంటారో వారి ఆస్తికి పూర్తి అధికారం వాళ్ళకే ఉంటుంది. కుమార్తెలకు మాత్రమే తండ్రి ఆస్తిలో పుట్టుకతోనే సమాన హక్కు ఉంటుంది తప్ప, మనవరాలకు లేదా మనవళ్ళకు తాత స్వార్జిత ఆస్తిపై అటువంటి హక్కు ఉండదు. ఈ తీర్పు ఆస్తి వివాదాలను తగ్గించడమే కాకుండా, వృద్ధులైన పెన్షనర్లకు తమ ఆస్తులపై పూర్తి నియంత్రణను కలిగిస్తూ, వారికి సామాజిక భద్రతను చేకూరుస్తుంది. ఆస్తి పంపిణీ విషయంలో చట్టం స్పష్టంగా ఉందని, ఎవరు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించకూడదని ఈ సంచలన తీర్పయితే ఉద్దేశ్యంగా తెలుస్తోంది.